హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు స్కూల్ యూనిఫామ్ కాలర్ అలాగే ఫ్రంట్ ఇలా ఓపెన్ ఎలా స్టిచ్ చేయాలి, కింద భాగంలో ఇలా ఈ కట్ మోడల్లో ఎలా వస్తుంది అనేది ఇప్పుడు కటింగ్తో సహా స్టిచ్చింగ్ అనమాట. ఫస్ట్ ముందుగా మనం కాలర్ కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ కాలర్ కటింగ్కి పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఇలా పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. 15 అంగుళాలు పొడవు ఉండాలి. ఫోల్డింగ్ మీద 7.5 వస్తుంది. ఇలా 5 అంగుళాలు వెడల్పు ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ 2 అంగుళాలకి ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పొడవుగా ఇక్కడ 5 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ సర్కిల్ ఇలా రౌండ్గా ఇలా చూడండి, ఇలా మార్కింగ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలకి ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి క్రాస్గా. ఇలా 2 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ చివరిలో ఇక్కడ 2 అంగుళాలకి ఇలాగా మార్కింగ్ పెట్టుకుంటూ రౌండ్ అంతా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరి భాగంలో ఇలా కొంచెం షేప్ తీయండి, ఇలా క్రాస్గా. ఇది హాఫ్ కాలర్ అనమాట. స్కూల్ యూనిఫామ్ హాఫ్ కాలర్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతిలో కటింగ్ చేసుకుని మనం పేపర్ని తర్వాత క్లాత్ కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తర్వాత పేపర్ క్యాన్వాస్ని కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పీస్ 1/4 ఇంచ్ బయటకు ఉండాలి. ఈ 1/4 ఇంచ్ని ఈ కాటన్ పేపర్ క్యాన్వాస్ పైన ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ ఎడ్జి వారా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇది కాలర్ పీస్ అనమాట. ఈ కాలర్ పీస్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పీస్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత పేపర్ క్యాన్వాస్ పైకి కదలకుండా స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సెకండ్ పీస్ని కూడా తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పైన ఇలా పెట్టుకుని ఇలా మనకి పేపర్ క్యాన్వాస్ మనకు పైకి కనిపించేలా చూసుకుని ఈ చివరన ఇక్కడ 1/4 ఇంచ్ వదిలి ఇలా ఇక్కడ నుంచి స్టిచ్ చేయాలి. ఇలాగా ఫోల్డింగ్ వదులుకోవాలి. ఫోల్డింగ్ వరకు వదిలేసి అక్కడి నుంచి కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చివరన ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసాం కదా. ఇప్పుడు ఈ చివరి భాగంలో చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత రివర్స్ చేసుకుంటే మనకి కాలర్ దగ్గర ఇక్కడ స్టిచ్ చేయకుండా ఉంచాం కదా, ఆ పీస్ కూడా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ భాగాన్ని ఇలా ఓపెన్ రివర్స్లో చేసుకోవాలి. ఇలా కాలర్ భాగాన్ని ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ భాగం దగ్గర ఈ పై నుంచి ఈ చివరి వరకు ఇలా కరెక్ట్గా ఈ పీస్ని ఇలా పెట్టుకుని ఇక్కడ మనం వదులుకున్న పీస్ బయటకు ఉంటుంది. ఫోల్డింగ్ దగ్గర కాకుండా ఇక్కడ ఎడ్జి వారా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టు ఉంటుంది మనకి. ఫోల్డింగ్ రివర్స్ చేసిన తర్వాత ఆ కుట్టు వరకు ఇలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కాలర్ రెడీ అవుతుంది. ఇక్కడ కాలర్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ ఇక్కడ ఉంది కదా, ఈ క్లాత్ దగ్గర ఇక్కడ చిన్నగా కట్టించుకోండి. ఇలా కట్స్ ఇచ్చుకుంటే ఇలా బ్యాక్ పార్ట్కి మనం అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాలర్ దగ్గర నెక్కి మిడిల్లో ఓపెన్ వస్తుంది కదా, ఆ ఓపెన్ అనమాట. ఇలాగా 7 అంగుళాలకి కటింగ్ చేసుకోండి. ఇలా 7 అంగుళాలకి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా 1/2 అంగుళానికి కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ భాగం మనకి ఫ్రంట్కి ఓపెన్ అనమాట. ఓపెన్ దగ్గరికి కరెక్ట్గా పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా చూసుకోండి. ఇలా చూస్తే మనకి మధ్యలో ఇలా ఈ ఆకారంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చూసుకున్న 3.5 వెడల్పు అలాగే పొడవు క్లాత్ని తీసుకుని లోపలి భాగం నుండి ఇలా పాదం అంచు పెట్టి మనం 1/2 అంగుళానికి క్రాస్గా కటింగ్ చేస్తాం కదా, ఈ విధంగా కటింగ్ ఎంతైతే ఉందో అంతవరకు ఇలా చూసుకొని ఇక్కడ ఈ భాగాన్ని ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ మధ్యలో మనకి డబ్ల్యూ ఆకారం వస్తుందన్నమాట. ఈ కటింగ్ దగ్గర మనకి ఇలా స్ట్రైట్గా క్లాత్ని చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టి కరెక్ట్గా ఇక్కడ కదలకుండా చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా ఎంతవరకు అంటే మనం 7 అంగుళాలు కటింగ్ ఇచ్చాము కదా, 7 అంగుళాల వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి మధ్యలో చూడండి ఈ విధంగా వస్తుంది. ఇలా మనం స్టిచ్ చేసిన భాగం ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చు భాగం ఉంది కదా, ఈ ఖర్చు భాగానికి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగా 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ పెట్టి
ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఇలాగా ఖర్చు భాగం కనిపించకుండా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో చూడండి పాయింట్ ఉంది కదా వీ కట్ మోడల్లో, ఆ పాయింట్ కూడా కవర్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఫోల్డింగ్లోనే మనకి ఇలా పెట్టుకుని కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే మన మధ్యలో కటింగ్ ఇచ్చిన ఆనవాళ్ళు కూడా ఉండకుండానే స్టిచ్చింగ్ ఏ విధంగా వస్తుంది. నీట్గా ఇలా చేసుకోండి. తర్వాత ఈ ఎడ్జి వార మళ్ళీ సెకండ్ కుట్టు కూడా వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ దగ్గర. తర్వాత ఈ భాగాన్ని ఇలా దగ్గరికి తీసుకుంటే మనకి ఇలా వస్తుంది కదా. ఈ చివర్లో ఇక్కడ మనకి వి ఆకారంలో రావడానికి ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలాగా క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5కి ఇలా ఈ ఆకారంలో చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే మీకు ఈ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా పెట్టుకుని ఈ దగ్గర నుంచి ఇక్కడ 1/2 ఇంచు దగ్గర నుండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన ఇలా 1/2 ఇంచు దగ్గర నుండి ఇలా కదలకుండా ఈ ఆకారాన్ని ఏ ఫోల్డింగ్ అయితే ఉందో మనకి అదే ఆకారంలో ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. చాలా నీట్గా వస్తుంది. కొత్తవారు కూడా చాలా ఈజీగా కూడా స్టిచ్ చేయొచ్చు. ఇలా చూడండి ఎంతవరకు ఆ రంగులానికి వరకు స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఇలా సైడ్కి ముందుకి వెనక్కి 2 సార్లు స్టిచ్ చేసుకోండి. ఇంతే అండి ఫ్రంట్ ఓపెన్ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు వరకు కొత్తవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోండి. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర మళ్ళీ మనం స్టిచ్ చేయడానికి ఉండదన్నమాట. అందుకని ముందే 2 కుట్లు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో ఇలాగ ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ చిన్న కట్టించుకోవాలి. ఇలా కటింగ్ ఇచ్చుకుంటే మనకి కాలర్ కటింగ్ ఉంది కదా, ఆ కాలర్ కటింగ్ ఇక్కడికి వస్తుంది అనమాట. మనకు అది గుర్తుకి. తర్వాత ఇక్కడ నెక్ భాగంలో క్రాస్ పీస్ తీసుకుని ఇలా క్రాస్ పీస్ తీసుకుని నెక్ దగ్గర షోల్డర్ 1 ఇంచు వదులుకొని మిగిలిన భాగాన్ని క్రాస్ పీస్తో నెక్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మీ ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఉపయోగపడితే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా మన నెక్కకి ఈ చివరి భాగంలో కూడా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు స్టిచ్ చేసి ఆపేసేయాలి. ఇలా ఆపిన తర్వాత ఈ భాగంలో 1 సైడ్ కుట్టాం కదా, మళ్ళీ ఈ పక్క భాగంలో ఇలా ఎక్స్ట్రా పీస్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 భాగాలు కూడా ఒకే విధంగా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనకి పైపింగ్ చేసేటప్పుడు క్లాత్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇలాగా ఖర్చు వరకు ఫోల్డింగ్ చేసుకుని సన్నగా పైపింగ్ ఆకారంలో ఉండేలా క్లాత్ని ఇలా కరెక్ట్గా పెట్టుకుని మనకి పైపింగ్ క్లాత్ మీద కానీ డ్రెస్ క్లాత్ మీద కానీ పడకుండా ఎడ్జి వార స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి కుట్టు దగ్గర కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో పడితేనే మనకి కుట్టు చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా రబ్ చేసుకుని ఇక్కడ పైపింగ్ ఆకారంలో ఉండేలా ఫోల్డింగ్ చేసుకుని ఈ క్లాత్ మీద కానీ డ్రెస్ క్లాత్ మీద కానీ పడకుండా మిడిల్లో పడేలా చూసుకోవాలి. మన కుట్టు వేసిన ఎడ్జి ఉంటుంది, ఆ ఎడ్జి వార పడాలన్నమాట. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ చాలా నీట్గా వస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ నుండి కాలర్ ఎట్లాగో అటాచ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇలా మనకి సెంటర్లో పాయింట్ ఇలా కటింగ్ ఇచ్చుకున్నాం కదా, ఈ కటింగ్ దగ్గర నుండి ఇలా చూసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇటు సైడు. అలాగే ఇటు పక్క సెకండ్ వైపును కూడా అదే విధంగా ఇలా చూసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్లు 2 కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇలా టేప్తో చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే చూస్తున్నానో అదే విధంగా మీరు అలాగే చూసుకోవాలి. ఇక్కడ ఎంతైతే వచ్చిందో అదే విధంగా రావాలి. ఇప్పుడు ఈ భాగాన్ని లోపల నుండి
మనకి పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, ఆ భాగం కాకుండా వన్ సైడ్ కుట్టేయకుండా ఉంచాం కదా కాలర్ పీసు, ఆ పీసు దగ్గర నుండి ఇలాగ లోపల భాగం నుంచి డ్రెస్ లోపల భాగం నుండి ఇలా అటాచ్ చేసుకురావాలి. మనం ఇలా ఫ్రంట్కి వచ్చేటప్పటికి మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ దగ్గర వరకు ఫోల్డింగ్ వస్తుందన్నమాట. అలా చూసుకొని కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరిలో మనకి ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టి పైకి ఇప్పుడు చూడండి పై భాగంలోకి వస్తుందన్నమాట మిగిలిన పీసు. ఇలా పైన డ్రెస్ పై భాగం నుంచి ఇలా డ్రెస్ నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏదైనా నచ్చితే మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.